hello to Ruti's vlog. Mount Fuji. Guys, welcome back to another vlog. సో జపాన్లో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఫ్రెండ్స్తో కలిసి గ్లాంపింగ్కి వెళ్తున్నాను. ఎప్పుడు కూడా ఫ్యామిలీతోనే వెళ్ళేదాన్ని, పిల్లలతో వెళ్ళేదాన్ని, కానీ అసలు ఫ్రెండ్స్తో బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. సో ఈసారి ఫస్ట్ టైం అనమాట. వెకేషన్కి 2 days ఫ్రెండ్స్తో గ్లాంపింగ్కి వెళ్తున్నాను. హలో, సే హాయ్. హలో. హలో. ఇక్కడ మీరు చూడొచ్చు మా ఫ్రెండ్స్ అందరూ కదా, మేమందరం ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న ఈ వెహికల్లోనే ఈరోజు వెళ్తున్నాము. అండ్ మీరు చూస్తే మేమందరం కూడా సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నాము, సేమ్ స్వెటర్స్ అనమాట. మా అందరివి ఆన్లైన్లో ఆర్డర్ చేసి బుక్ చేసుకున్నాము. సో ఇక్కడ మేమంతా ఇంకొక ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాము. వీళ్ళేమో ఇక్కడ బిజీగా సెల్ఫీస్ ఇవ్వుతున్నారు. లోపల నుంచి వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు చూడండి సెల్ఫీస్ కోసము. నన్ను ఇక్కడ మీరు చూడొచ్చు ఈ గ్లాస్లో అందరూ, నేను మాత్రం వీళ్ళని ఫోటోస్ ఇస్తున్నా. సేమ్ డ్రెస్సెస్. ఐఎమ్ టేకింగ్ అ వీడియో. దిస్ ఈస్ మై శాండ్విచ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది మేము అందరం 8 members ఉన్నాము. అండ్ 8 members 8 వెరైటీస్ కాదు, ఇంకా చాలా వెరైటీ స్నాక్స్ తీసుకుని వచ్చాము. సో మా జర్నీ అంతా ఒక్కొక్క స్నాక్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. అక్కడ నుంచి బయలుదేరితే మేము ఉండే ప్లేస్ నుంచి ఇప్పుడు 10:30 అయింది. పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చాము. అండ్ ఇక్కడ వ్యూ మీకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకి మౌంట్ ఫుజీ వ్యూ కూడా ఉంది చూడొచ్చు. ఇక్కడ వైట్ కలర్లో పైన కనిపిస్తుంది చూడండి, ఇది మౌంట్ ఫుజీ. ఒక హిల్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ దిస్ ఈస్ ద పెట్రోల్ బంక్. కొద్ది దూరం వచ్చిన తర్వాత వాటర్ బాటిల్స్, ఇంకా కొన్ని జ్యూస్ బాటిల్స్, స్నాక్స్ ఏమైనా కొందామని చెప్పేసి ఇక్కడ మధ్యలో ఒక కన్వీనియన్స్ స్టోర్ ఉంటే అక్కడ ఆగామన్నమాట. ఇది అంతా కూడా మేము వెళ్తున్నప్పటి వ్యూ అసలు చాలా చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు 12 అయింది ఎగ్జాక్ట్లీ. ఈరోజు చాలా సన్నీగా ఉందన్నమాట. అందుకే వ్యూ కూడా ఇక్కడ నుంచి చాలా చాలా బాగుంది. బయటికి రాగానే చాలా చల్లగా ఉండేసరికి స్వెటర్స్, గ్లౌస్ అన్ని వేసుకుని ఫొటోస్ కి పోజ్ ఇస్తున్నారు. ఇక్కడ మనకి అక్కడక్కడ వైట్ కలర్ లో కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా స్నో అనమాట. ఇది హిల్ స్టేషన్ కదా, సో స్నో బాగుంది ఇక్కడ. ఈ వైట్ కలర్ లో కనిపించేదంతా స్నో. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు కార్ పార్కింగ్ దగ్గర చాలా స్నో ఉంది. అండ్ లైక్ వెనకాల మౌంటైన్స్, అసలు వ్యూ అయితే సూపర్ గా ఉంది. ఇది మా గ్రూప్ అండ్ మేమందరం ఇప్పుడు వెళ్తున్నాము. ఈ స్నో అంతా కరిగి మొత్తం వాటర్ లాగా అలా రోడ్ పైకి వెళ్తుంది. అందుకే అంతా మనకి రోడ్ కూడా ఏదో వర్షం పడినట్టు తడితడిగా ఉంది. చాలా స్లిప్పరీగా ఉంటుంది ఇలా స్నో ఉన్నప్పుడు. జాగ్రత్తగా మెల్లిగా నడవాలి. రోప్ వేకి సంబంధించిన కౌంటర్ అనమాట. అక్కడ టికెట్ తీసుకోవాలి, ప్రైస్ ఎంత అనేది ఇక్కడ ఉంది. చాలా రిలాక్సింగ్ ప్లేస్ ఇది. రోప్ వే కోసం టికెట్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. మేమందరం ఇప్పుడు కేబుల్ కార్ లోపల ఉన్నాము. కేబుల్ కార్ దిగి ఇప్పుడే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఎక్సలెంట్ గా ఉంది. కవాగుచ్చుకో లేక్ అండ్ ఇక్కడ ఉన్న సిటీ అంతా కూడా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ స్నో, చాలా మంది వచ్చారు ఈరోజు. అండ్ మేమంతా ముందుకు వెళ్తున్నాము. నుంచి మనకి మౌంట్ ఫుజీ వ్యూ చాలా క్లియర్ గా ఉంటుంది అనమాట, హిల్ స్టేషన్ కాబట్టి. అండ్ ఇది జపాన్ లో ఒక చాలా పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్. అండ్ ఇందాక మేము వచ్చిన కేబుల్ కార్ ఇది ఇప్పుడు కిందకి తీసుకెళ్తుంది వేరే వాళ్ళని. చాలా గాలి వస్తుంది అసలు చల్లగా. నైస్.
టెంపరేచర్ అయితే చాలా తక్కువ ఉంటుంది మేము ఉండే సిటీతో కంపేర్ చేస్తే. అండ్ మౌంట్ ఫుజీ ఇక్కడ నుంచి క్లియర్గా కనిపించట్లేదు. మనం ఇంకా వేరే ప్లేస్కి వెళ్తే అక్కడ క్లియర్గా ఉంటుంది వ్యూ. ఇక్కడ అందరూ ఉన్నారు టూరిస్టులు. ఈరోజు వెదర్ కూడా అదిరిపోయింది. బ్లూ స్కై, వైట్ క్లౌడ్స్ అండ్ బ్యూటిఫుల్ మౌంట్ ఫుజీ. వెదర్ ఇలా సన్నీగా ఉన్న రోజు ఏంటంటే మంచి వ్యూ ఉంటుంది. ఇక్కడ టూరిస్టులు కూడా చాలా మంది వస్తారు ఇలాంటి వెదర్ ఉన్న రోజు. అండ్ కింద ఏదో సిటీ రోడ్ పైన వెహికల్స్ అన్నీ వెళ్తూ కనిపిస్తున్నాయి. ఇక్కడ పబ్లిక్ కూడా చూడండి, అందరూ ఇక్కడే నిల్చొని ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇది ఫోటో పాయింట్ అన్నమాట. మా వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకున్నారు. పైనకి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. ఇదంతా వుడెన్ బ్రిడ్జ్ అనుకుంటా. ఒకటి తొరి గేట్ కనిపించింది అక్కడ రెడ్ కలర్ లో ఉంది చూడండి, దాన్ని తొరి గేట్ అంటారు. అండ్ ఇదేంటి ఇక్కడ ఏదో ఉంది, ఇది షాపా లేకపోతే షాప్. అండ్ అక్కడ ఒక బెల్ ఉంది. సో ఈ ప్లేస్ ని చూద్దాం ఒకసారి. మనం లవ్ షేప్ లో దాన్ని ఆర్చ్ ఉంది అనమాట. అందరూ ఇక్కడ నిల్చొని ఫొటోస్ దిగుతుంటే మేము కూడా ఇందాక ఫొటోస్ దిగాము. సో దీస్ ఆర్ ది ఫోటో పాయింట్స్. ఇది అండ్ ఇదిగోండి ఇక్కడ ఇది అందుకే అందరూ వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. దే ఆర్ గోయింగ్ ఇన్ సైడ్. అండ్ ఇక్కడ నా వెనకాల మీకు కనిపించేది ఏంటంటే గిఫ్ట్స్ షాప్. చాలా మంది చాక్లెట్స్ ఇంకా ఫుజీ షేప్ లో ఉన్న చిన్న చిన్న గిఫ్ట్స్ అవి ఉంటే అక్కడ కొనుక్కుంటున్నారు. ఇది ఇందాకే లోపలికి వెళ్ళొచ్చాను. అండ్ దీన్ని బయట రాగానే మనకి ఇక్కడ ఒక తొరి గేట్ కనిపిస్తుంది. ఈ తొరి గేట్ లోపల ఏంటంటే ర్యాబిట్ అంటే ఇక్కడ జపనీస్ లో వీళ్ళు ఉసాగి అంటారు. ఇది ఇక్కడ నుంచి క్లియర్గా కనిపించట్లేదు. లోపల ర్యాబిట్ స్టాచ్యూ ఉంది. మీరు ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ చిన్న ర్యాబిట్ స్టాచ్యూ ఉంది. దీన్ని చిన్న మందిరం లాగా కట్టారు. దీనికి ఎందుకు అనేది నాకు తెలీదు. ఇదిగోండి బయట కూడా మనకు ఒక ర్యాబిట్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడేమో ఈ వుడెన్ ప్లాంక్స్ అన్నీ ఇలా ఉన్నాయి. వాటిపైన జపనీస్ లో రాసి ఉంది. అండ్ జపనీస్ ఒకటే కాదు, ఇంకా వేరే లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ లాంగ్వేజెస్. ఈ షాప్ లోకి కూడా వెళ్ళి చూపిస్తాను ఎలా ఏమున్నాయి అని. రైస్ కేక్, స్వీట్ రైస్ కేక్ బాల్స్ కొన్నాను, తర్వాత చూపిస్తాను మీకు. ఇక్కడంతా చాలా రష్ ఉంది. ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు, 500 yens అంట. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరము ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ స్నాక్స్ కొన్నాము. అందరి చేతిలో కవర్స్ ఉన్నాయి. ఇది షుగర్ కోటెడ్ బీన్స్ అన్నమాట. బాయిల్ చేసిన బీన్స్ ఉంటాయి కదా, వాటి పైన షుగర్ని కోట్ చేసి తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బాగుంది. నేనేమో రైస్ కేక్స్ తీసుకున్నాను, ఇంకొకరేమో రైస్ క్రాకర్స్ తీసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ తీసుకున్నారు అనమాట. మేము ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి పబ్లిక్. ఆ షాప్లో అయితే అసలు విపరీతంగా ఉన్నారు పబ్లిక్. నేను ఇందాక షాప్లో కొన్నది ఈ ప్యాక్. దీని పేరేంటంటే వరాబి మోచి అంట. ఇది ఒక స్వీట్ రైస్ బాల్, పింక్ కలర్ లో ఉంది. అంటే డిఫరెంట్ కలర్స్ లో కూడా ఉంటాయి. సో ఇది పింక్ కలర్ లో ఉంది కాబట్టి ప్యాకెట్ కూడా వీళ్ళు పింక్. మా గ్రూప్ అందరినీ చూడండి మీరు, ఇక్కడ సేమ్ స్వెటర్స్. ఈ ప్లేస్ లో ఆల్మోస్ట్ ఒక 1.5 hours ఉన్నాము. ఇంకా లంచ్ టైం అయింది. 2 o'clock అవుతుంటే ఇక్కడ
కేబుల్ కార్లోనే మళ్ళీ రోప్ వే నుంచి కిందికి వెళ్తున్నాము. మేము కిందికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఒక 100 or 200 మీటర్స్ డిస్టెన్స్ లో ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంటే అక్కడ లంచ్ బుక్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి చూసాము అనేది మళ్ళీ అంతా నా నెక్స్ట్ వీడియోస్ లో నేను మీకు చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే అన్ని ఒకే వీడియోస్ లో చూపించాను అనుకోండి, వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయి 20 minutes కంటే ఎక్కువ వీడియో ఉంటే అసలు ఇంట్రెస్ట్ అనిపించదు చూడడానికి. అందుకే అన్ని చిన్న చిన్న వీడియోస్గా 10 minutes అలా నేను కట్ షాట్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. దిస్ ఇస్ షీక్ కబాబ్. పకోడా లంచ్ స్టార్ట్ చేస్తున్నాము. మటన్ బిర్యానీ, పరాటా. మేము వచ్చేసాము గ్లాంపింగ్ సైడ్కి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం అంతా క్లియర్గా చూపిస్తాను. బై బాయ్, సీ యూ.